ఓకే, ఐ థింక్ ఒక ఈ స్పీడ్లో వచ్చినప్పుడు మరి మధ్యలో వర్షిప్ ఉంటుంది, మైండ్ కెన్ గెట్ బ్యాక్ టు గాడ్ అని అనుకున్నాను. బట్ లుక్స్ లైక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అవుట్. సో ఇది అనుకోలేదు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ బి ఫిల్డ్ అప్ బై దిస్ టైమ్ అని అనుకున్నాను. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని విల్ గెట్ ఇంటు ద వర్షిప్. పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈరోజు మరి ప్రభా నాతో మీరు మాట్లాడిస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మరి ప్రభా ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మీరు అనుగ్రహించండి. అలాగే మరి ప్రభా నా నోట్లో చెప్పే ప్రతి మాట నాది కాదు తండ్రి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ఇట్స్ ఆల్ యువర్ వర్డ్స్. మరి ప్రభా నా నోటిని మరి ప్రభా కట్టడి చేసి మరి ప్రభా మంచి మాటలు మాట్లాడలాగిన మరి ప్రభా నన్ను కట్టడి చేసి మీ మాటలని నేను మాట్లాడలాగిన సహాయం దయచేయమని మరి ప్రభా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనే దానికి అర్థం మనందరికీ తెలుసు అనుకుంటా. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతి చెల్లించడం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనే వర్డ్కి ప్రైజ్ చేయడం. యా, JAH, యా అనే దానికి యావే, యెహోవా, దేవునికి స్తోత్రం అని చెప్పడం అనమాట. ఈరోజు మన సెర్మన్ కూడా, ఈరోజు మన టాపిక్ కూడా అదే, టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ హిమ్ విత్ అవర్ హోల్ హార్ట్, హోల్ స్పిరిట్, హోల్ everything actually. So we'll go through a few verses and then we'll get into the topic. ఒకసారి మనము we'll turn our Bibles to Psalms 100, 100వ కీర్తన. యాక్చువల్గా నేను అనుకునే 1 or 2 verses, బట్ కాకపోతే ఇట్స్ అ వెరీ స్మాల్ సామ్. సో లెట్స్ రీడ్ అవుట్ ఎవ్రీథింగ్. మొత్తం చదివేద్దాము. అందరం కలిసి చదువుదామండి. యా, లెట్స్ డూ ఇట్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. ఆమేన్. ఇక్కడ ఇది ఒక స్తుతి అర్పణ కీర్తన దావీదు రాసింది. అండ్ ఇక్కడ ప్రైమరీగా మాట్లాడేదంతా ప్రైజ్ గురించి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవునికి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే విషయాలు చిన్న తనకి తోచినట్లుగా ఒక 4 విషయాల్లో చెప్పేశాడు అనమాట. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు ఇక్కడ? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని అన్నాడు. సమస్త దేశములు, నాట్ జస్ట్ ఏంటి ఇజ్రాయెల్ని కదా దేవుడు ఎంచుకున్నది కదా అని చెప్పి ఓన్లీ ఇజ్రాయెల్ని పిలవలేదు. US అమెరికా ఒక క్రిస్టియన్ కంట్రీ కదా అని చెప్పి ఓన్లీ అమెరికాని అడగలేదు. మొత్తం హోల్ ఆఫ్ ది వరల్డ్. అలాగే John 3:16లో దేవుడు చెప్పుకుంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, లోకమును ప్రేమించిన, నాట్ జస్ట్ 1 కంట్రీ, 1 స్టేట్, 1 సిటీ, 1 చర్చ్, 1 గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. దేనికి ఇన్వైట్ చేస్తున్నాడు? యెహోవాకు ఉత్సాహధ్వని చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాడు. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఇక్కడ ఓవరాల్గా ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా మనము ఏంటి, అసలు మనం ఎలా వచ్చాము, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, మన సంఘంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు, చర్చ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు, దేవుని సన్నిధిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కావచ్చు, హౌ వీ హ్యావ్ టు కమ్ ప్రిపేర్డ్ టు ప్రైజ్ హిమ్, టు వర్షిప్ హిమ్ అనే విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో మన టాపిక్ వచ్చేసి ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన్ని ఆరాధించగలగడానికి, ఆయన్ని ఆరాధించడం అంటే ఏంటి, అసలు ఎందుకు ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, వాటి విషయాల గురించి ఈరోజు కొంచెంసేపు మాట్లాడుకుందాం. తెలియని విషయాలు ఏవి లేవండి, మనం మాట్లాడుకునే అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇట్స్ జస్ట్
రీఇటరేటింగ్, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎటన్నా తప్పిపోతున్నామేమో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ దేవునికి ఇంకొంచెం సమీపంగా రావడానికి ఈరోజు ఈ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రైజ్ అంటే ఏంటి? ప్రైజ్ ఇస్ బేసికలీ స్తోత్రం చెప్పడం. మనము దేవుని సృష్టిని చూస్తూ ఉన్నాము, మన పట్ల దేవుడు చేసిన కార్యాలను చూస్తున్నాము, మనము దేవుని మేళ్ళను పొందుకుంటున్నాము. దానికి బట్టి మనం ప్రతిసారి మీరు ఎప్పుడైనా గమనించుంటే ఏదన్నా మంచి జరిగినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చెప్తాం? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాము. ఏదన్నా అవును గాక అనే వర్డ్స్ ఉన్నప్పుడు ఏం వాడతాము? ఆమేన్ అని అంటాం, అంటే అగును జరుగును గాక అనే వర్డ్స్ని వాడతాం. సో ఎవ్రీ పాయింట్లో మన జీవితంలో ప్రైజ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి నిత్యము మన జీవితంలో ఏదో ఒక కార్యం దేవుడు చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక మంచి దేవుడు కనపరుస్తూనే ఉంటాడు. లేకపోతే మన చుట్టూ జరిగే సన్నివేశాలు కావచ్చు, మనకున్న ఈ వరల్డ్ని అడ్మైర్ చేస్తూ కూడా మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం అనమాట. అది ప్రైజ్ అంటే. మరి వర్షిప్ అంటే ఏంటి? వర్షిప్ అంటే దేవుణ్ణి తెలుగులో వచ్చేసి ఆరాధించడము, దేవునికి సమర్పణ, మన కంప్లీట్ సరెండరెన్స్ దేవుడికి ఇచ్చేసేయడం అనమాట. అయితే వర్షిప్కి హీబ్రూలో షాకా అనే వర్డ్ ఉంటుంది. దానికి బౌ డౌన్, నమస్కరించడం అనే అర్థం వస్తుంది. దేవునికి నమస్కరించడం. ఎవరికి నమస్కరించడం అనేది విల్ టాక్ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దాట్, బట్ దాని అర్థం అలా వస్తుంది. అలాగే గ్రీక్లో ప్రొస్కనియో, టు కిస్ ద సుపీరియర్ అనే వర్డ్ అనే అర్థం గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది అనమాట. సో వర్షిప్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వర్త్షిప్, వర్ది ఉన్న వాళ్ళకి మనం చేసే ప్రక్రియ, దట్స్ కాల్డ్ వర్షిప్. సో మొట్టమొదటిసారి వర్షిప్ అనేది, ఆరాధన అనే వర్డ్ని బైబిల్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ అనేది ఒకసారి చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 5వ వచనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతానండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. తెలుగులో మ్రొక్కి అని ఉంటుంది, ఒకసారి ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? Go over there and worship and come again to you. Go over there and worship and come again to. ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది? దేవుడు అబ్రహాముని తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అక్కడికి పైకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, మౌంటైన్ మీదకి వెళ్ళి ఆయన బలి ఇవ్వాలి. కింద వాళ్ళ పని వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి, మేమిద్దరం పైకి వెళ్ళి వస్తాము, అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తాము. తెలుగులో మ్రొక్కి అని ఉన్నది, ఇంగ్లీష్లో వర్షిప్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించి వస్తాము అని చెప్పి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వర్షిప్ ఆర్ మొక్కడం అనే మాటని బైబిల్లో చూస్తాం అనమాట. అలాగే వర్షిప్ అనేది ఏంటి? మనము ఆరాధించడం అంటే దేవుని యొక్క మంచిని అక్నాలెడ్జ్ చేయడం, దేవుడు మనకి చేసిన దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన సావరినిటీని అక్నాలెడ్జ్ చేయడం. ఆయన బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి, ఈ విశ్వాన్ని సృజించిన దేవుడు ఆయన అన్నని మనం ఒప్పుకోవడం, మనం అక్నాలెడ్జ్ చేయడం అనేది ఆరాధనలో ఒక ఆరాధన కింద తీసుకోవచ్చు. ఇట్స్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ డూ. మనం దేవునికి ఇవ్వగలిగిన వాటిలో వర్షిప్, ఆరాధన అనేది ద బెస్ట్ థింగ్ అనమాట. అలాగే ఇంకొక రకమైన ఆరాధన చూద్దాము. యోబు 1:20, జోబ్ 1:20 చదివితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తన తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరిగిందండి. యోబు
జీవితంలో ఉన్న సర్వస్వాన్ని బై దిస్ టైం విత్ ఇన్ 1 చాప్టర్లో హీ లాస్ట్ ఎవ్రీథింగ్. తనకున్న ఆస్తులు, తనకున్న అంతస్తులు, తనకున్న బిడ్డలు, ఎవ్రీ వన్ ఈజ్ గాన్. ఆ టైంలో ఏం చేస్తున్నాడు? కూర్చొని ఏడుస్తున్నాడు. దేవుని క్వశ్చన్ చేయలే ఇంకా అప్పటికి. దేవా, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోయావు, నాకెందుకు ఇలాంటి పరిస్థితిని కలిగించావని చెప్పి క్వశ్చన్ చేయలే ఇంకా. నాకెందుకు ఇలాంటిది ఇచ్చావని చెప్పి దేవుని దూషించలా. అప్పటికి ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి నమస్కారం, సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమన్నాడు? నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాను, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను అనే మాట అంటున్నాడు అనమాట. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుంటున్నాడు. అందుకని ఆయనకి నమస్కారం చేస్తున్నాడు, అందుకని ఆయనకి వర్షిప్ చేస్తున్నాడు అనమాట. అక్కడ అదొక రకమైన వర్షిప్. అక్కడ తన జీవితంలో అన్ని పోగొట్టుకున్న సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అనే పాయింట్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. యోహాను సువార్త 12:3. John chapter 12 verse 3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలండి. ఇక్కడ దీనికంటే ముందు జరిగింది ఏంటి? లాజరు, మరణించిన లాజర్ని తిరిగి లేపుతాడు యేసయ్య. లేపినప్పుడు మరియా అక్కడికి యేసయ్య ఉన్న దగ్గరకు వచ్చి, వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు, లాజర్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి తనకి అత్యంత విలువైన ఒక అత్తరుని తీసుకొచ్చి తన యేసయ్య కాళ్ళని కడిగి మళ్ళీ తన హెయిర్ తోటి క్లీన్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో వర్షిప్. ఆయన చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంలో ఎంతో విలువైన అత్తర్ని తీసుకొచ్చి ఆయన్ని ఆరాధిస్తుంది అనమాట. ఇక్కడ 3 రకాల, అంటే ఇంకా చాలా రకాల వర్షిప్స్ ఉన్నాయి, బట్ యూనో మనం తీసుకునే ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ వర్షిప్స్. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఒకటి, బలి అర్పణ చేయడానికి వెళ్తూ, అంటే ఆయన ఏం కోల్పోతున్నాడో తెలిసి కూడా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నానని హృదయపూర్వకంగా చెప్పిన అబ్రహాంని చూస్తున్నాము. అలాగే మరి అన్నీ కోల్పోయిన తన జీవితంలో ఉన్న ప్రతిదీ, ఏదో అంటారు కదండి, హీ ఈజ్ ద రిచెస్ట్ ఆఫ్ ద ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరిలోకి హీఈస్ ద రిచెస్ట్. అంటే అంతటి రిచెస్ట్ పర్సన్, మొత్తాన్ని కోల్పోయిన పర్సన్ వెళ్ళి దేవునికి నమస్కారం చేసి, నీవే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు, నేనెందుకు, అయినా కూడా నేను నిన్నే స్తుతిస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు హూ? సాతానికి అదొక ఛాలెంజ్ అనమాట. అలాంటి ఛాలెంజ్ని విసిరాడు ఎవరు? యోబు. ఇక్కడికి వచ్చేటప్పటికి మరియా చేసిన ఆరాధన ఎలాంటిది? షీ ఈజ్ వర్షిపింగ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, లాజర్ని లేపిన సంతోషంలో. ఇలాగ ఎన్నో రకాల వర్షిప్స్ మనకి ఉంటాయి. ఈరోజు మనము ఈ వర్షిప్స్లో నుంచి మనం ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? దేవుడు కార్యం చేస్తేనే ఆరాధించాలా? దేవుడు మన పట్ల గొప్ప మేలులు చేస్తేనే ఆరాధించాలా? దేవుడు బలి ఇమ్మంటే ఇచ్చాం కాబట్టి ఆరాధించాలా అనే కాకుండా, దేవునికి ప్రతి నిత్యము ఈ టైం అనేది ఈసారి చేయాలి, లేకపోతే ఒక రీజన్ కోసం వెతుక్కొని దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు అనే పాయింట్ వైపు మనం వెళ్తున్నాం. అయితే ఆరాధన అంటే మనకి మన పట్ల దేవుడు చూపించిన ప్రేమని మళ్ళీ మనం కనుపరచడం లాంటిది. దేవుడు మనకి ఏమీ లేనప్పుడు, అంటే మనలో పాపం ఆల్రెడీ ఉండగా, మన పాపం తీసివేసిన తర్వాత కాదు, మన పాపం ఆల్రెడీ మనలో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ద్వితీయ కుమారుడిని పంపించి, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్, బట్ స్టిల్ ఆయన మనల్ని నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమకి ఒక రెస్పాన్స్ లాగా మనం దేవునిని ఆరాధించాలి. మనము ఆరాధనని మాత్రమే, ఆ ప్రైజ్ని మాత్రమే మనం దేవునికి ఇవ్వగలము. దేవునికి మనం ఇచ్చేది ఒకటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ ఉందండి. ప్రేయర్తో మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్. ప్రార్థన, అర్థన, వీఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్. దేవా, కెన్ యూ డూ దిస్ ఇన్ మై లైఫ్? దేవా, నాకు ఈ కార్ లేదు, నాకు ఈ కార్ ఇస్తావా? నాకు ఈ జాబ్ లేదు, నాకు ఈ జాబ్ ఇస్తావా? నాకు ఈ ఇల్లు కోసం వెతుకుతున్నాను, నాకు ఇల్లు ఇస్తావా అని అడుగుతున్నాం. అంటే మనం ఏదో ఒకటి పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే మరి వాక్యం చదువుకుంటాం. మనం వాక్యం చదువుతున్నాను,
నేను రోజుకి 1 hour వాక్యం చదువుతున్నాను, నేను దేవుణ్ణి ఆరాధించినట్లే అది. 1 hour వాక్యంలో మేబీ వీఆర్ గెయినింగ్ సంథింగ్, మేబీ వీఆర్ స్పెండింగ్ టైమ్ ఫర్ గాడ్, విత్ గాడ్, బట్ వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ బ్యాక్ టు గాడ్. దీని బైబిల్ ద్వారా మనము కొత్త విషయాలు తెలుసుకుంటున్నామేమో, నాలెడ్జ్, దేవుని గురించిన కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాము. దేవుడు ఎంత అద్వితీయుడో, ఎంత బలవంతుడో, ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఇలాంటివి తెలుసుకుంటున్నామేమో. కానీ దేవుడు నిజమైన దేవుడు అనే విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ మనమేమి ఇవ్వట్లేదు. ఇందులో ఉన్న ప్రతి వర్డ్ దేవుని నోటి ద్వారా, దేవుడు ఊదిన మాటలే ఇందులో ప్రచురించబడ్డాయి. దేవుడు చెప్పిన మాటలే ఇందులో ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడికి తెలియని మాటలు ఇందులో ఏమి లేవు. దేవుడికి తెలియని ఇందులో ఏమి లేవు. ఇందులో నుంచి మనం చదివి దేవుడికి ఇచ్చేది ఏముంది? ఏమీ లేదు. వీఆర్ జస్ట్ టేకింగ్ సమ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ట్రయింగ్ టు మనల్ని మనము విజ్డమ్ పెంచుకోవడం, మనల్ని మనము జ్ఞానం పెంచుకునే విధంగా చేసుకోవడం తప్పితే ఇందులో నుంచి మనం ఇచ్చేది కూడా ఏం లేదు. ఆఫరింగ్ ఇచ్చామనుకుంటాం. ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు నేను చాలా చాలా వేసేసానండి, నా దగ్గర ఉన్నంత డబ్బంతా కూడా దేవుడికి ఇచ్చేసాను, హెల్ బి రిచ్ నౌ అనే కొన్నిసార్లు అలాంటి విర్రవీగుతూ ఉంటాం అనమాట. మనకి ఇచ్చేసి అనుకుంటానేమో, నేను కూడా అనుకుంటానేమో ఒక్కొక్కసారి నేను ఇచ్చేసి చాలా ఇచ్చేసాను దేవుడికి అని. దేవుని దగ్గర లేవా డబ్బులు? ఆయన స్వర్గపు దారులు దే ఆర్ కోటెడ్ విత్ గోల్డ్. అలాంటి ఆయనకి మనం ఇచ్చేది ఏముంది? మన ఆఫరింగ్ ఆయనకి ఏమీ లేదు. ఇట్స్ నథింగ్ ఫర్ హిమ్. ఆయనే మనకి ఇస్తున్నాడు. ఆయన ఇచ్చింది, ఇందాకే యోబు గ్రంథంలో చదువుకున్నాం, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాం. ఇచ్చింది, సర్వం ఇచ్చింది ఆయనకు మళ్ళీ మనం ఇచ్చేది ఏముంటుంది? సో ఇలాంటివి చాలా ఉండొచ్చు. వీటిలో మనము దేవునికి ఇచ్చేది ఏం లేదు. వీఆర్ టేకింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇస్తున్నాం అని అనుకుంటాము, కానీ ఆఫరింగ్ ఇచ్చిన తర్వాత దేవుడు బ్లెస్ చేయడు అని ఒకళ్ళకి చెప్పండి. వి డోంట్ గివ్. ఎవరు దేవుడు మళ్ళీ మనల్ని పదంతులుగా, నూరంతలుగా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే ఉద్దేశంతో మనం ఇస్తున్నాం. అది కూడా మనం దేవుడికి ఇచ్చింది కాదు. సో ఇక్కడ వర్షిప్, ఆరాధన ఒక్కటి మాత్రమే మనము దేవునికి ఇవ్వగలిగిన గిఫ్ట్. మనం దేవునికి ఇవ్వగలిగింది ఆరాధన మాత్రమే. దేవుడు ఈ ఆరాధన అనే ప్రాసెస్ని ఎవరు మొదలు పెట్టారు? మనం మొదలు పెట్టామా, లేకపోతే దేవుడు మొదలు పెట్టాడా? దేవుడే మొదలు పెట్టాడు. ఎలాగా? ఆయన ప్రేమతోని దేవుడు మొదలు పెట్టాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం అట్లీస్ట్ ఆరాధించాలని అని అనుకుంటాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్. అసలు కొలవలేము ఆయన ప్రేమని. మనము వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ హీ కెన్ డూ ఇన్ అవర్ లైఫ్స్, రైట్? సో అలాగే ఇప్పుడు వర్షిప్, ఆరాధన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ప్రైజ్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాము. అయితే రకరకాల వర్షిప్స్ ఉంటాయి. కొన్ని పాటలు పాడుకుంటూ వర్షిప్ చేస్తాము, కొన్ని సాక్రిఫిషియల్ వర్షిప్స్, ఇందాక అబ్రహాం చేసిన సాక్రిఫిషియల్ వర్షిప్స్ కావచ్చు, అంటే బలి అర్పణ వర్షిప్స్ కావచ్చు. మళ్ళీ మనము నాట్యం ఆడుతూ వర్షిప్ చేస్తాం, లైక్ డాన్స్ చేస్తూ, లైక్ మన దావీదు డాన్స్ చేసి వర్షిప్ చేస్తున్నట్టుగా డాన్స్ చేస్తూ వర్షిప్ చేస్తాము. లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్, ఎన్నో ఆరాధనలలో మనం చూస్తుంటాము. ట్రెడిషనల్ కాకపోతే మన లేటెస్ట్ పెంటికోస్టల్ కావచ్చు, ఇలాంటి డెనామినేషన్స్లో ఎన్నో ఆరాధనలు మనం చూస్తుంటాం. వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్, లిఫ్ట్ అప్ మన సర్వస్వాన్ని దేవుడికి అర్పించేయడం. వీఆర్ ఒబీడియంట్ టు గాడ్, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. దేవునికి మనల్ని మనం అర్పించేసుకుంటున్నాం అనమాట. మాకేమైనా పర్లేదు ప్రభు, నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అని చెప్పి చేతులు ఎత్తి చూపించడం. ఇన్ఫ్యాక్ట్ అలాగే బైబిల్లో ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేర్ భక్తులు, రకరకాల భక్తులు, వాళ్ళు ప్రాఫిట్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, దావీద్ కావచ్చు, తన కీర్తనలో ఎన్నోసార్లు రాశాడు. సొలొమోన్ తన కీర్తనలో ఎన్నోసార్లు రాశాడు. ఏం రాశాడు? దేవుని వైపు తన చేతులెత్తి ప్రార్థన చేయడం కావచ్చు, తన చేతులెత్తి తన ఆరాధనని సమర్పించుకోవడం కావచ్చు, ఇలాంటి ఎన్నో చేశారు. అలాగే ఒక వచనం చూద్దాము, ఈ లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్. అది కొందరికి నచ్చకపోతుండొచ్చు, లిఫ్టింగ్ అప్ అవర్ హ్యాండ్స్. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు షో వన్ వర్స్ ఫర్ దట్. అంటే చాలా ఉన్నాయి, బట్ అందులో నుంచి ఒక్కటి మనం చూసుకుందాము. 1 Timothy chapter 2 verse 8. 1 Timothy chapter 2 verse 8. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును కంటిన్యూ
కరెక్ట్ అండి. చదువు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఆమేన్. ఇక్కడ అంటే పురుషులు అంటే స్త్రీలు చేయొద్దని కాదండి, దాని తర్వాత స్త్రీల గురించి కూడా మాట్లాడతారు. అండ్ ఈ టైంలో ఏంటంటే ఎక్కువ శాతం అంటే నేను తెలుసుకుంది ఏంటంటే ఈ ఈ పత్రిక రాసిన టైంలో కావచ్చు, ఎక్కువ శాతం ఉమెన్ ఎక్కువ వర్షిప్ చేసేవారంట. మెన్ ఆర్ మోర్ ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళంట. అందుకని పురుషులకి కొంచెం స్పెషల్గా రాశారు, కానీ ఇట్ ఈస్ మెట్ ఫర్ ఎవ్రీ వన్. సో అక్కడ ఏం చెప్తున్నాడు, పౌలు రాసిన పత్రిక ఇది. పౌలు రాస్తున్నప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చేతులు ఎత్తడానికి ఎంతో మంది సంశయిస్తూ ఉంటారండి. చేతులు ఎత్తడానికి ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు, ఏంటి నేను చేతులు ఎత్తేది ఇక్కడ, నేను వచ్చాను కూర్చున్నాను, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూసాను చాలా మందిని అలాగా. సో చేతులెత్తి ఆరాధన చేయడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయండి. శామ్లో మరి 28:2 కావచ్చు, 88:9 ఇలాంటివి జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. దావీదు చేతులెత్తి ఆరాధించడం కావచ్చు, ఇలాంటివన్నీ. అయితే ఇంకా ఇంకొక రకమైన ఆరాధన ఏంటి, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన ప్రతి మాటని మనము అంగీకరిస్తూ, దేవుడు ఇచ్చిన ప్రతి మాటని మనము మన జీవితంలో పోర్ట్రే చేస్తూ, ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకడము, ఆయన చెప్పిన విధంగా మనం జీవించడము, మన జీవన విధానం మార్చుకుంటూ ఆయన యందు నడవడం కూడా ఒక రకమైన ఆరాధన కింద మనము భావించవచ్చు. ఇప్పుడు రకరకాల ఆరాధనలు ఉన్నాయి. అయితే మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము ఒక్కొక్కసారి కొందరు జాయ్స్ మూమెంట్స్తో, అంటే ఎంతో ఆనందంతో దేవుని సన్నిధికి వస్తారు. కొందరు ఆనందాన్ని పంచుకోవడానికి సంఘానికి వచ్చి ఒక చర్చ్ మధ్యలో కావచ్చు, ఒక గుంపు మధ్యలో కావచ్చు, కూర్చొని ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటారు. అదొక రకమైన గుంపు. ఇంకొక రకమైన గుంపు ఎంతో బాధతో వస్తారు, ఎంతో బర్డెన్స్తో, ఎంతో వాళ్ళ జీవితాల్లో ఏదో కోల్పోయిన వారిగా ఉండి దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొందరు అనుకుంటారు, ఇలా దేవుని సన్నిధికి వస్తే నేను వర్షిప్ చేయలేకపోతున్నానండి అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్షిప్ చేయడానికంటే ముందే దేవునికి మన బాధలన్నిటినీ అప్పచెప్పేసి, మనలో ఉన్న బర్డెన్స్ అన్నిటినీ అప్పచెప్పేస్తే దేవుడే వాటిని చూసుకొని మనకి నెమ్మదిని కలుగజేసి దాని తర్వాత మనం హోల్ హార్టెడ్లీ మనం వర్షిప్ చేయగలుగుతాం. అలాగే దేవుడు చెప్పాడు కదండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. ఒకసారి అది చదువుదామా? మత్తయి సువార్త 11:28 వరకు చదువుదామండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అక్కడ మన భారాలన్నీ ఆయన మీద వదిలేస్తే, మన భారాలన్నీ ఆయనకి ఇచ్చేస్తే, ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు కనుక ఆయన కాడిని మనం ఎత్తుకొని మన ప్రాణాలకి విశ్రాంతి కలుగజేసుకోవచ్చు. ఎందుకన్నాడు ఆయన కాడిని మనం ఎత్తుకొని అని? తర్వాత చదివితే, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. మన భారం మనకు చాలా బరువుగా అనిపించచ్చేమో కానీ, మనకున్న కష్టాలు మనకు చాలా బరువుగా అనిపించచ్చేమో కానీ, మనకున్న ప్రాబ్లమ్స్ మనకు చాలా బరువుగా అనిపించచ్చేమో కానీ, మన జీవితంలో మనం దేని త్రూ అయితే వెళ్తున్నామో మనకు చాలా బరువుగా అనిపించచ్చు. కానీ దేవుని కాడి అలాంటిది కాదు. మన ప్రాబ్లమ్స్ అన్నీ దేవునికి పెట్టేసి దేవుడి కాడి మనం మోసుకుంటే, యేసయ్య కాడి మనం మోసుకుంటే, యేసయ్య ద్వారా మనం నడిస్తే, ఇట్ ఈస్ అ వెరీ ఈజీ ట్రావెల్. మనము ముందుకి చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం. అలాంటి మన భారాలన్నీ ముందు దేవునికి అప్పచెప్పేస్తే, ఆరాధన చేయడానికి మన మైండ్లో ఏముండదండి. ఇట్స్ ఫ్రెష్గా దేవునికి స్తుతి చెప్పచ్చు, దేవుని స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలాగే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి మనకు కావాల్సింది ఏంటి? దేవుని గురించి తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. అసలు ఎందుకు ఆరాధించాలని నేను అనుకుంటాను కదా. ఎవరైనా ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలని నన్ను అడగచ్చు. మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ బైబిల్ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటే అందులో నుంచి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు అసలు సృష్టిని ఎలా సృజించాడో తెలుస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది, దేవుడు ఎంత సాత్వికుడో తెలుస్తుంది, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుస్తుంది, ఆయన మన కోసం చేసిన త్యాగాలేంటో కూడా తెలుస్తాయి. అటన్నిటినీ
దేవుడు మనకు చూపిస్తారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఎన్నోసార్లు ఈవెన్ ఇంతకుముందు ఎగ్జాల్టేషన్లో కావచ్చు, ఎప్పుడైనా మనం మాట్లాడుకుని ఉండొచ్చు. అసలు దేవునికి మన ఆరాధనతో అవసరం ఉందంటారా? అసలు నిజంగా జస్ట్ ఒక నిమిషం అంతా మర్చిపోయి దేవునికి మన ఆరాధనతో అవసరం అంటారా? దేవుని దగ్గర ఎంతమంది దూతలు ఉండుంటారు? వేల కొలది, లక్షల కొలది దూతలు ఉండుంటారు కదా. సెరాపులు, కెరూబులు, అలాగే 24 పెద్దలు చుట్టూరా సింహాసనాలు వేసుకొని కూర్చొని ఉంటారు. మరి వాళ్ళందరి నిత్యం ఆరాధిస్తానున్నారు కదా. ఏమని? హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ, పరిశుద్ధులు 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 అని ఎవ్రీ 24/7 దే ఆర్ కీప్ ప్రైజింగ్. అంతటి ఆరాధనలు పొందుకుంటున్న తర్వాత కూడా వై హీఈస్ వెయిటింగ్ ఫర్ అవర్ వర్షిప్? వై హీఈస్ లిటరలీ వెయిటింగ్ ఫర్ అవర్ వర్షిప్? ఎందుకంటే ఆయన వాటికంటే మనల్ని, ఆ దేవదూతల కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఒకసారి మనము ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 4 verse 8. ఆ 4 జీవులు ఈ 4 జీవులలో ప్రతి జీవి 6 రెక్కలుండును. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. తర్వాత కంటిన్యూ. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దల సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంది నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆమేన్. ఇక్కడ దీనికంటే ముందు 4 జీవుల గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ అది మనకు అవసరం లేదు. బట్ ఇక్కడ ఆ దూతలు ఎలా వాటి రెక్కలతో ఫేస్ని కప్పుకోవడం కావచ్చు, కాళ్ళని కప్పుకొని ఎలా ఆరాధిస్తున్నాయో చెప్తున్నాడు. పరిశుద్ధుడు 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 అని సర్వాధికారియగు దేవుడు, లార్డ్ గాడ్ ఆల్మైటీ, హోలీ 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 అని చెప్పి ఎన్నిసార్లు ఆరాధిస్తాయండి? ఏమని రాస్తున్నది అక్కడ? మానక రాత్రింబగళ్ళు. మనం చర్చ్కి వచ్చేసి ఒక 30-40 minutes మ్యాక్సిమం కదండి, 30-40 minutes కదా పాటలు పాడుకునేది. దానికి చాలా వర్షిప్ చేసేసాము. అసలు మనం దిస్ ఇస్ ద బెస్ట్ వీ కెన్ గివ్ టు గాడ్ అని అనుకుంటాం. అంతే, డన్, దట్స్ ఇట్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సారీ ఇఫ్ ఐఎమ్ అఫెండింగ్ సమ్వన్. ఎవరినన్నా ఐ నో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే వాళ్ళే కాబట్టి వీఆర్ ఫైన్. సో అలాగే కింద ఎవరున్నారు? 24 పెద్దలు కూడా అక్కడే సింహాసనాలు వేసుకొని కూర్చొని వారికి ఉన్న కిరీటాలని ఎదుట పడేసి ఆరాధిస్తూనే ఉన్నారు. అంతటి ఆరాధనలు పొందుకుంటున్న దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఎందుకంత సంశయిస్తున్నాం? ఎందుకంత ఆలోచిస్తున్నాం? ఎవరో చూస్తున్నారు, ఎవరో మనల్ని ఏదో అనుకుంటారు, మన చేతులు ఎత్తితే ఏదో అనుకుంటారు, మనం గొంతెత్తి మాట్లాడితే ఏదో అనుకుంటారు అని ఎందుకంత ఆలోచిస్తున్నాం? ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనే ఇదంతా సృష్టించింది, మనకి జీవం పోసింది ఆయనే, మన జీవంలో మన జీవ వాయువును ఊదింది ఆయన. మనకి ప్రతి నిత్యము బ్రతికున్నామంటే, ఇందాక సామ్ 100లో చూసాం కదా, 104లో మరొకసారి చదువుదామా? సామ్ 104 కాదు 3 చదువుదాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ ఏమన్నాడండి? ఆయనే మనలను పుట్టించెను. కింద ఫుట్ నోట్ చూడండి, దానికి ఫుట్ నోట్ ఉంటుంది కింద. మనమే సృజించుకొనలేదు అంటే దేవుడు ఉద్భవించినట్లు మనమే ఉద్భవించలేదు. మనల్ని పుట్టించింది ఆయనే, మనల్ని పెంచి పెద్ద చేసేది ఆయనే. మనము ఆయన మేపు గొర్రెలము. అలాంటి మనము ఆయనకు తప్ప ఇంకెవరిని ఆరాధించాలి? ఇంకెవరికి మన స్తుతి అర్పణ చెల్లించాలి? అలాగే ఈ రోజుల్లో
ఈ రోజులో కాదు, ఇన్ఫ్యాక్ట్ బైబిల్ చూసుకుంటే ఎప్పటి నుంచో విగ్రహారాధన ఉంది, ఐడల్ వర్షిప్ ఉంది. ఐడల్ వర్షిప్ ఎప్పుడో యాకోబు కాలంలోనే వాళ్ళ ఐ థింక్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో యాకోబు కాలంలోనే విగ్రహారాధన మొదలైంది. అంతెందుకండి, మోషే ప్రేయర్ చేసుకోవడానికి దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్తే వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందని అక్కడ వరకు తీసుకొచ్చిన జనాలు ఎవరు, ఇశ్రాయేల్ జనాంగము, అక్కడ వరకు తీసుకొచ్చిన దేవుడిని నమ్మకుండా దేవుడు మోషేని మళ్ళీ పంపిస్తాడనే విశ్వాసం లేకుండా వాళ్ళు ఏం చేశారు, బంగారంతో పోతపోసిన దూడని తీసుకొచ్చి ఆరాధన చేసేస్తున్నారు. అహరోన్ కూడా జాయిన్ అయిపోయాడు వాళ్ళతోటి. ఆ టైంలో అహరోన్ దేవుని బిడ్డే కదా, అహరోన్ కూడా జాయిన్ అయిపోయాడు వాళ్ళతోటి. అలాగా మారిపోతున్నాం అనమాట. నాకు ఎటువంటి ఫేస్ లేదు, నాకు షేప్ లేదు, నాకు విగ్రహం లేదు అని దేవుడే చెప్పాడు. అలాంటిది వదిలేసి మనం దేవునికి విగ్రహాలు కట్టుకొని, దేవునికి ఈయనే దేవుడు, ఇట్లానే ఉంటాడు దేవుడు అని చెప్పి విగ్రహాలు కట్టుకొని విగ్రహాలకి పూజిస్తున్నాం, చెట్లను పూజిస్తున్నాం. అలాగే విగ్రహాలు అంటే ఇది ఒక్కటే కాదండి, మన జీవితంలో ఎన్నో విగ్రహాలు ఉంటాయి. మన జీవితంలో మనము ఫోన్ని ఎంత పక్కన పెట్టుకుంటాం, బైబిల్ని కూడా పక్కన పెట్టుకోలేము. నిజంగా నేనైనా సరే ఫోన్ని, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను బట్ స్టిల్ నా ఫోన్ నా పక్కనే ఉంటుంది. ఫోన్ని ప్రైజ్ చేసినట్లుగా నేను బైబిల్ని కూడా ప్రైజ్ చేయను. మన కుటుంబ సభ్యులకి మన లవ్ ఎక్స్ప్రెస్ చేసినట్లుగా, మా పిల్లలకు కావచ్చు, మన వైఫ్కి కావచ్చు లవ్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా దేవునికి మనం లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదేమో, అలా గడిపేస్తున్నాం. అంత జీవితాన్ని మనకిచ్చిన దేవునికి మనము మన ప్రేమని చెప్పలేమా? ఆయన చూపించిన ప్రేమలో కొంచెం మనం ఆయనకి చూపించలేమా? మన జీవితంలో ఆయన చేసిన ప్రతి కార్యానికి తిరిగి ఒక్క థ్యాంక్ యూ చెప్పలేమా? ఇంతకుముందు ఎప్పుడో ఐ థింక్ వీ వర్ టాకింగ్, ఇన్ఫ్యాక్ట్ జెస్సీ కూడా యూజువల్గా తనేం థ్యాంక్ యూ చెప్పదండి. వస్తుంది, ఆమెకి ఏమైనా కావాలంటే అడుగుతుంది, తీసేసుకుంటుంది, వెళ్ళిపోయింది, దట్స్ ఇట్, డన్, నో థ్యాంక్ యూస్. కానీ ఎప్పుడన్నా ఐ డోంట్ నో, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వచ్చి థ్యాంక్ యూ డాడా అంటుంది. అనగానే ఓ అమ్మో థ్యాంక్ యూ చెప్పేసింది, చాలా లవ్ యూ నానా, అసలు నువ్వు వచ్చి నాకు థ్యాంక్ యూ చెప్పావు, లవ్ యూ నానా అని చెప్తాం. ఏది మన పిల్లలు, మోషే వీళ్ళు కూడా ఎప్పుడైనా చెప్పుంటారు, మీరు కూడా మీ పేరెంట్స్కి చెప్పుంటారు. ఎప్పుడో ఒకసారి వెళ్ళి థ్యాంక్ యూ డాడ్ ఫర్ గివింగ్ దిస్, థ్యాంక్ యూ మామ్ ఫర్ గివింగ్ దిస్ అని ఒక చిన్న మాట, ఎప్పుడన్నా ఒక మాట చెప్తే ఎంత తబ్బిబ్బైపోతాం అనమాట. అలాంటిది దేవుడు మనకి అన్నీ ఇస్తున్నప్పుడు ఆయన్ని మర్చిపోయి, కానీ ఒక విషయంలో మాత్రం మర్చిపోమండి, ఎప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇవ్వలేదనుకోండి అప్పుడు మాత్రం మర్చిపోము. మొట్టమొదటిగా ఫస్ట్ మన నోట్లో నుంచి వచ్చేది ఏంటి? దూషణ. ఎందుకు నాకు ఇలా చేసావు? ఇచ్చినప్పుడు మరి థ్యాంక్స్ చెప్తున్నామా? అలాగే ఇచ్చినప్పుడు మరి గుర్తొస్తుందా? అలాగే దేవా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఫేస్ చేశాను అనమాట ఇలాంటిది. ఏంటంటే వర్షిప్ రోజు వచ్చి ఈరోజు సండే రోజు, ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు వచ్చేసి మాట్లాడుకుంటున్నానంటే, ఈరోజు నేను వర్షిప్ చేయడానికి ఏం లేదండి అని అంటారు. మీరు చెప్పండి, నిజంగా ఏం లేకుండా ఉంటుందో వారం అంతా ఒక వర్షిప్ చేయడానికి? ఆ ఆదివారం రోజు మనం దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టగలుగుతున్నాము, అదొక్కటి చాలు. పడుకుంటే పొద్దున్నే లేస్తామో లేదో తెలియని రోజుల్లో మనం బతుకుతున్నాం. బయటికి వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియని రోజుల్లో బతుకుతున్నాం. జెస్సీ స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తుందో లేదో అని బిక్కుమంటూ ఆలోచిస్తాం. ఈరోజు ఉన్న పరిస్థితులు అలాంటివి. అంటే అందులో నుంచి ప్రతి విషయంలో నుంచి దేవుడు మనల్ని కాపాడగలడు. ప్రతి విషయంలో దేవుడు మనకు అంత జాగ్రత్తగా మనల్ని, తన దూతల్ని ప్రతి నిత్యం మనల్ని మన దగ్గర మనకి కావలిగానే ఉంచుతున్నాడు. అలాంటప్పుడు దేవునికి స్తుతి చెల్లించదేమా? అంటే ఏంటి, వారమంతా దేవుడు ఏం చేయలేదు అనేసి సరిపోదు కదా. అంతవరకు దేవుడు నన్ను ఇక్కడికి ఈరోజు నడిపించాడు అంటే ఐ ప్రైజ్ గాడ్. ఈరోజు ఇక్కడికి వస్తానో లేదో తెలియదు, ట్రాఫిక్లో ఎక్కడికి పోతాము మనకేం తెలుసు. అలాంటిది మనల్ని దేవుడు ఇక్కడికి నడిపించాడు అంటే అది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్, లార్డ్ గాడ్ అండ్ ఆల్మైటీ. సో మనకి ప్రస్తుతానికి ఇది ఒక చాయిస్. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక చాయిస్. దేవదూతలకు ఆ చాయిస్ కూడా లేదు. దే హ్యావ్ టు డూ ఇట్ నో మ్యాటర్ వాట్. దే హ్యావ్ టు వర్షిప్ గాడ్ నో మ్యాటర్ వాట్. ప్రతి నిత్యము ఆయనను కొలుస్తానే ఉండాలి. కానీ దెర్ విల్ బి వన్ డే, ఒక రోజు వస్తుంది మనకి కూడా చాయిస్ ఉండదు. ఎప్పుడు? నరకానికి వెళ్ళినప్పుడు వేడుకుంటుంటాం, దేవా నన్ను ఇక్కడ నుంచి తీసేయి, తీసుకెళ్ళిపో నన్ను నీ దగ్గర, ఇక్కడ నుంచి నీ దగ్గరికి అని వేడుకుంటూ ఉంటాం.
ఆ మంటలు కాలిపోతూ అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, దేవా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నేను నిన్ను ఆరాధించక తప్పు చేశానని చెప్పి అప్పుడు అడుగుతాం. ఇప్పుడు మనకి చాయిస్ ఉంది, అప్పుడు ఆ చాయిస్ కూడా ఉండదు. దేవదూతలకు ఆ చాయిస్ ఇవ్వలేదు, ఆయన తయారు చేసిన దేవదూతలే అవి కూడా ఆ చాయిస్ ఇవ్వలేదు. కానీ మనకి దేవుడు ఆ చాయిస్ ఇచ్చాడు. ఆర్ వి చూసింగ్ గాడ్ ఆర్ ఆర్ వి చూసింగ్ ఫోన్ ఆర్ ఆర్ వి చూసింగ్ ఆర్ ఐడల్? ఇంతకుముందు మన డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో అది మాట్లాడుకున్నాం. మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక రోల్ మోడల్ ఉంటారు. ఆర్ నేను వీళ్ళలాగా మారితే బాగుంటుంది, నేను వీళ్ళలాగా డాక్టర్ని అయితే బాగుంటుంది, నేను వీళ్ళలాగా సైంటిస్ట్ అయితే బాగుంటుంది, నేను వీళ్ళలాగా క్రికెటర్ని అయితే బాగుంటుంది. ఇలాగా సచిన్ టెండూల్కర్ అనే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్లో చాలామంది ఐ వాంట్ ప్లే లైక్ సచిన్ టెండూల్కర్ అన్న వాళ్ళని చాలామంది చూశాను. ఐ వర్షిప్ హిమ్ అనే వర్డ్ని వాడిన వాళ్ళని చాలామంది నేను చూశాను, నా ఫ్రెండ్స్లో కావచ్చు. సో మనుషుల్ని ఆరాధించేస్తున్నారు, మన రోల్ మోడల్స్ని ఆరాధన చేస్తున్నాం, మన ఫోన్స్ని, ఇన్స్టాగ్రామ్ని ఆరాధన చేస్తున్నాం. ఇవి కాదండి ఆరాధన చేయాల్సింది. మన నిజమైన దేవుడు, బలవంతమైన దేవుడు, మన ఈ సృష్టిని సృజించిన దేవుడు, మనకి ఈ సృష్టిని అప్పజెప్పిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. చెట్లు పుట్లు అన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. వాటి గాలి వేస్తుంటే అయ్యి దేవాన్ని ఆరాధిస్తున్నాయి, పక్షులు ఆరాధిస్తున్నాయి, జీవం గల సర్వస్వము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాయి. ఏంటిది, సూర్య చంద్ర నక్షత్రములు వాటి టైమ్స్లో వాటి పని చేయకుండా ఎప్పుడు ఆగిపోలేదు, వాటి పని చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తూనే ఉన్నాయి. దేవుడు చెప్పాడు, మేము చేస్తున్నాం. మనం దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తున్నామా? ఆర్ వి ఒబీడియంట్ టు గాడ్? ఆర్ వి కంప్లీట్లీ 100% ఒబీడియంట్ టు గాడ్? నో, వీఆర్ నాట్. రాళ్ళు ఆరాధిస్తాయని చెప్పి యేసయ్య అన్నాడు. ఏంటి, మీరు ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారంట? రాళ్ళు ఆరాధన చేస్తాయి. వీళ్ళని ఆరాధించలేకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయనని యేసయ్య పరిసయ్యులతోని అన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలా ప్రతి ఒక్కటి, విశ్వంలో ఉన్న ప్రతి నేచర్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ సెన్స్. ఓషన్స్, మన సముద్ర తరంగములు, ఆ తరంగములతోని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. పక్షులు వాళ్ళు రెక్కలు ఎగరేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. అంత గొప్ప ఆరాధన. అయితే ఇప్పుడు ఈ ఆరాధన మనం చేస్తున్నాము. ఆరాధన అంటే ఏంటి, ఆరాధన ఎలా చేయాలి? పాటలు పాడుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి పాటలు అనేటప్పటికి మనం ఏం చేస్తున్నాం, 4 పాటలు, 2 పాటలు వర్షిప్ సాంగ్స్, 2 పాటలు నార్మల్ ప్రైజ్ సాంగ్స్ అలా అని పెట్టుకున్నాం. వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు దోస్ 2 సాంగ్స్. వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ ఈ ఒక ప్లేస్కి రెస్ట్రిక్ట్ అయిపోయింది కాదు. మనం ఎక్కడ నుంచి ఉంటే అక్కడ, ఎలా పడితే అలాగే దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి పాటలు మాత్రమే అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి స్థలంతో సంబంధం లేదు. వర్షిప్ సెంటర్ ఆర్ వర్షిప్ ప్లేస్ అని చెప్పి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ వర్షిప్ ఇన్ ద కార్, వీ కెన్ వర్షిప్ వేర్ వీఆర్ సిట్టింగ్, వీ కెన్ వర్షిప్ అట్ వర్క్, వీ కెన్ వర్షిప్ వేర్ ఎవర్ వీ వాంట్. జస్ట్ ప్రైజింగ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. ఇలాగే ఆరాధన చేయవలసిన పద్ధతి, ఆరాధన ఎలా చేయాలి అనేది మనము డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. ఏంటి, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించాలి. ఒకసారి అది కూడా చూద్దామండి. John 4:23 and 24. John 4:20. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరో టెంపుల్లోకి వెళ్ళి ఆరాధించాలి, ఒక మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలని తను చెప్తే ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడుతుంటే యేసయ్య అంటాడు, ఎక్కడ కాదు, ఎక్కడైనా సరే ఆరాధించే ఒక సమయం వస్తుంది. ఆ ఆరాధన ఇప్పుడు వచ్చేసింది. దాన్ని సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే ఎవరండి? యెహోవానే ఆత్మ, దేవుడే ఆత్మ. సత్యము అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు యేసయ్య. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఈ ఒక చిన్న వన్ వర్డ్లో దేవుడు తేల్చి చెప్పేశాడు అనమాట. మన హార్ట్, మన స్పిరిట్ దేవుని స్పిరిట్తో కలిసి ఆరాధించేసినప్పుడు
ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. దేవుని స్పిరిట్తో కలిసి, దేవుని ఆత్మతో కలిసి ఆరాధన చేసినప్పుడు మనం దేవునికి అర్పించే సమర్పణ, స్తుతి అర్పణ మీద దేవుని సింహాసనం వేసి కూర్చోబెడితే ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. చాలా 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 రెట్లు మనమే పొందుకుంటాం. నిజంగా చెప్పాలంటే ఆరాధన ద్వారా మనం ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని పొందుకుంటాం అనమాట. ఆరాధనలో క్యూర్ అయిన హెల్త్ ఇష్యూస్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆరాధనలో మనసును మార్చుకున్న ఇన్స్టెన్స్ ఎన్నో మనం చూసి ఉండొచ్చు, ఎన్నో సాక్ష్యాలు మనం విని ఉండొచ్చు. ఆరాధనలో మారు మనసు పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతోనూ దేవుని ఆరాధించాలి. ఒకసారి మత్తయి సువార్త 22:37-38 చదువుతామండి. మత్తయి సువార్త 22. అందుకాయన అందుకాయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. చాలండి. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి. ఇదేంటంటే ఫస్ట్ కమాండ్మెంట్. దేవుడు యేసయ్య మార్చి కాదు, యాడ్ చేసి ఇచ్చిన ఫస్ట్ కమాండ్మెంట్ ఇది. పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ప్రేమించమనేది ఫస్ట్ కమాండ్మెంట్. అలాగే మార్కు సువార్త 12:30 చదివితే అక్కడ మనకి ఇందాక మనం చెప్పినట్లుగా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ఆరాధింపవాలనేది అక్కడ ఇంకొక ఆజ్ఞ కింద చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన సర్వస్వాన్ని, మన కంప్లీట్నెస్ని, నాట్ జస్ట్ మన మైండ్ ఇక్కడ ఉండి బాడీ ఇంకెక్కడో ఉండి, మన బాడీ ఇక్కడ ఉండి మైండ్ ఇంకెక్కడో పెట్టేసి ఇంకేదో ఆలోచిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తే వీఆర్ నాట్ గివింగ్ కంప్లీట్నెస్. మనకున్న సర్వస్వాన్ని దేవునికి అర్పించి దేవుణ్ణి ఆరాధించట్లేదు. వీఆర్ గివింగ్ కంప్లీట్నెస్ ఓన్లీ బై వర్షిపింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ అవర్ హోల్ హార్ట్, హోల్ స్పిరిట్ అండ్ మన కంప్లీట్ స్ట్రెంగ్త్ని కూడా పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ అన్నిటి విషయంలో మనకి మెయిన్ అర్థమైంది ఏంటంటే దేవుణ్ణి నిత్యము ఆరాధించాలి. నాట్ జస్ట్ ఇన్ చర్చ్, నాట్ జస్ట్ వెన్ వీ మెట్ ఫర్ వర్షిప్, నాట్ జస్ట్ వెన్ వీ గ్యాదర్డ్ యాజ్ పీపుల్, నాట్ జస్ట్ వెన్ వీ సింగ్ సాంగ్స్, నాట్ జస్ట్ వెన్ వీ ఆర్ రీడింగ్, నాట్ జస్ట్ వెన్ వీ ఆర్ ఆఫరింగ్, నాట్ జస్ట్ వెన్ వీ ఆర్ మనము బైబిల్ చదువుకుంటున్నప్పుడే కాదు, లేకపోతే ప్రతి విషయంలో చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఇచ్చినప్పుడు కావచ్చు, ఇవ్వనప్పుడు కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇవ్వనప్పుడు దేవుని ఆరాధిస్తే ఐ థింక్ హీ విల్ బి మోర్ హ్యాపీ. ఎందుకంటే నా బిడ్డ నేను ఇచ్చినప్పుడే కాదు, నేను ఇవ్వనప్పుడు కూడా హీఈస్ థ్యాంకింగ్ మీ, హీఈస్ ప్రైజింగ్ మీ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దేవుడు మనకి ఏ మేలు చేయలేదు అని అనుకోవడం మాత్రం అది ఇట్స్ నాట్ ట్రూ. ప్రతినిత్యము హీఈస్ గార్డింగ్ అస్. మీకు యావే అనే వర్డ్ తెలుసు కదండి. యావే ఇస్ వాట్ యెహోవా మీన్స్, రైట్? I was reading through some things recently. మన బ్రీతింగ్, మనము పడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా బ్రీతింగ్ తీసుకుంటుంటే ఇట్ సౌండ్స్ లైక్ యావే అంట. మన బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఇట్ సౌండ్స్ లైక్ యావే. వీ కెన్ ట్రై దట్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇట్ సౌండ్స్ లైక్ యావే. అంటే దేవుణ్ణి ఒప్పుకోని వారు కూడా, యేసయ్య నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడును ఒప్పుకోని వారు కూడా, భూమి మీద ఉన్న ప్రతి జీవి, జీవమున ఉన్న ప్రతి జీవి కూడా దేవుణ్ణి తన బ్రీతింగ్ ద్వారా ఆరాధిస్తారు కూడా. దట్స్ వాట్ ఐ హ్యావ్ టుడే. అందరం లేచి నిలబడదామండి. దేవుని అద్వితీయ కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని కార్చి, మనకి తన బలియాగాన్ని అర్పించి మన పాపములను కడిగేస్తాడు. ఈ విశ్వాన్ని సృజించాడు. గాలిలో, అంటే శూన్యంలో నుంచి సమస్తాన్ని సృజించిన దేవుడు, గాలిలో ఈ భూమిని పెట్టిన దేవుడు. అంతటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అంతటి మహనీయుడిని మనం ఆరాధిస్తున్నాం. యేసయ్య అనుకుని ఉంటే ఏదో ఒక రాయల్ ప్యాలెస్లో పుట్టగలిగేవాడు. అనుకుని ఉంటే ఏదో ఒక రాజకుటుంబంలో ఒక గొప్ప మనిషిగా దేవుడు పుట్టగలిగేవాడు.
కానీ ఆయన అలా పుట్టలేదండి. హీ కేమ్ యాజ్ ఎ వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక మామూలు మనిషిగా పశువుల పాకలో మన కోసం పుట్టాడు. మామూలు జీవితాన్ని, మామూలు మనిషి జీవితాన్ని, లోవర్ క్లాస్ జీవితాన్ని జీవించి ప్రతి ఒక్క మరి కష్టాన్ని, ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క ఇబ్బంది కూడా ఆయన ఎదుర్కొని ఆయన మన కోసం ఉన్నాడు. ఆయన ఎదుర్కొని ఆయన మన కోసము మనకి సువార్తను చెప్పడానికి, మనకి నిజమైన దేవుణ్ణి చూపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంతటి గొప్ప దేవుడు ఆయన, అంతటి మహనీయుడైన. హీ డింట్ కమ్ యాజ్ అ రాయల్ ప్రిన్స్. హీ డింట్ కమ్ యాజ్ అ రాయల్ ప్రిన్స్. దేవుడు అనుకోనుంటే లగ్జరీస్లో బ్రతికేసి ఐ కెన్ కమ్ అండ్ ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ అని అనుకోవచ్చు. అలా చేయలేదు ఆయన. మనం అనుభవిస్తున్న ఏంటండి మన జీవితంలో ఏముంది? ఆర్ వి వర్త్ ఆఫ్ ఎనీథింగ్? ఆర్ వి వర్త్ ఆఫ్ ఎనీథింగ్? చెత్త కుప్ప వంటి వాడు. మనకి పడుకుంటే తిరిగి లేస్తామో తెలియని జీవితాలు మనవి. చిన్న చిన్న కష్టాలకే ఎంతో ఏడ్చేసి ఎంతో భారం ఉన్న జీవితాలు మనవి. అసలు కష్టము, ఎప్పుడు ఏడుపులు, ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు నష్టాలతో ఉన్న జీవితాలు మనవి. అలాంటి జీవితంలో, అలాంటి మానవ జీవితంలోకి యేసయ్య వచ్చాడు. యేసయ్యని తండ్రి పంపించాడు. కష్టం ఉంటుందని తెలియదా దేవునికి? అంత కష్టాన్ని దేవుడు పడతాడని తెలియదా దేవునికి? కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థిస్తామా? మన జీవితంలో మనము దేన్ని ఆరాధిస్తున్నాం? మన జీవితంలో ఉన్న మనకి ఐడల్స్గా ఉన్న వాళ్ళని ఆరాధిస్తున్నామా? మన జీవితంలో ఉన్న సోషల్ మీడియాని ఆరాధిస్తున్నామా? మన జీవితంలో ఉన్న కష్టాలను ఆరాధిస్తున్నామా? మన జీవితంలో సుఖాలను అనుభవించేసి మన గృహాలను ఆరాధిస్తున్నామా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఒక్కసారి రీఎగ్జామిన్ చేసుకుందామండి. మనకందరికీ సిలువ మాత్రమే కనిపిస్తుంది. సిలువను మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ప్రతిసారి దేవుడు యేసయ్య సిలువ మీద కాచిన రక్తాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ సిలువ దగ్గరికి రావడానికి ఆయన ఎంత కష్టాన్ని అనుభవించి ఉంటాడు ఒక్కసారి మనం రీఇమాజిన్ చేసుకుందాము. ఒక్కసారి ఆ సీన్ని రీఇమాజిన్ చేసుకుందామా? ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఎంతటి కష్టాన్ని అనుభవించి ఉంటాడండి. దేవుడు నేనే దేవుడిని అని తెలుసుకోవడం, నేనే దేవుణ్ణి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దేవునికి వచ్చింది. అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు దేవుడు ఇక్కడికి వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పి కార్యాలు చేసి చూపించాడు. నాట్ జస్ట్ లైక్ ఒక మళ్ళీ రాయల్ కింగ్డమ్లో పుట్టలేదు. మామూలు మనిషిగా వచ్చి మనలాగా జీవించాడు. మానవ మాతృనిగా జీవించి తన కష్టాలన్నిటిలో పడి చివరికి సువార్తను ప్రకటించి ఆయన బలి అయ్యాడు. ఆ జర్నీ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే చాలా దారుణం అండి. అవమానాలు భరించాడు. ఎన్ని అవమానాలు అండి మన కోసమా? నిజంగా ఆయన పాపం ఏదైనా చేశాడా? ఆయన ఏదైనా నేరం చేశాడా? ఆయన ఏదైనా దోషం ఉందా ఆయనలో? ఎటువంటి దోషం లేని దేవుడు, ఎటువంటి దోషం లేని, ఏ పాపం ఎరగని ఆయన సిలువనెక్కాల్సి వచ్చింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కాదా? ఎవరి కోసం ఆయన సిలువనెక్కాల్సి వచ్చింది? ఎంత అవమానాలు పడి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఆ జర్నీ ఉంది కదా, అక్కడ నుంచి సిలువను మోసుకుంటూ కల్వరి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఎంత బాధను అనుభవించి ఉంటాడు, ఎంత వేదనని అనుభవించి ఉంటాడు. ఎంతమంది రాళ్లతో కొట్టుంటారు, ఎంతో మంది రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. రోమీలు కొరడాలతో కొట్టారు. 39-40 దెబ్బలని చెప్పి రోమీలు లెక్కల్లో ఉన్నది, కానీ ఇట్స్ నాట్ ట్రూ. ఎన్నో దెబ్బలు, రక్తం కారిపోయిందండి దేవుడిది. అంతకంటే ఇంకా ఎక్కువ ఏంటో తెలుసా? ఉబ్బి వేశారు. థూ అనే ఒక చిన్న వర్డ్ని మనము భరించలేము. మనం కోపం, ఫ్యూరియస్, వి విల్ బి ఫ్యూరియస్ అండ్ విల్ గోయింగ్ టువర్డ్స్ దట్ పర్సన్. అంత కోపం మనకు వచ్చేస్తుంది. అంతటి కోపంలో దేవుడు ఎన్నిసార్లు ఉమ్మి వేయించుకున్నాడండి? 650 సార్లు అంట. అన్నిసార్లు దేవుడి మీద ఉమ్మి వేశారు. ఎవరు? అక్కడున్న జనాలే, అక్కడున్న ఆయన గొప్పతనాన్ని చూసిన జనాలే. ఇవన్నీ భరించాల్సిన అవసరం దేవుడికి ఉందా? ఇవన్నీ భరించాల్సిన అవసరం యేసేకి ఉందా? ఇవన్నీ తెలియవా యేసేకి? ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ తెలియవా యేసేకి? నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాకు ఈ కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు భరించాలి అని. దేవుడికి కూడా తెలుసు, యేసేకి కూడా తెలుసు నేను తిరిగి 3వ రోజు లేస్తానని. యేసేకి తెలుసు నేను తిరిగి 3వ రోజు లేస్తానని. కానీ ఆ 3వ రోజు లేవడానికి ముందు ఎన్నో కష్టాలు పడాలి కదండి. ఆ కష్టాన్ని ఒకసారి ఆలోచించండి. ఎన్ని గంటల టార్చర్? 6 గంటలు, పైచులు గంటల టార్చర్ అండి.
అంత సమయాన్ని దేవుడు ఎంతో భారాన్ని మోస్తూ, ఎటొక్క పక్కన సిలువను మోస్తూ, బట్టలు చిరిగిపోయి ఆ కల్వరి కొండ మీదకి ఆ జర్నీని ఒక్కసారి ఊహించుకుందాం. ఎంత బాధ అండి, ఎంత వేదన పడి ఉంటాడు. అవసరమే లేదు దేవుని, మన ఆరాధనలు అవసరమే లేదు. కానీ మనల్ని ఎంత ప్రేమించి ఉండకపోతే ఆయన యేసయ్యని మన కోసం పంపించి ఉంటాడు. ఎంత ప్రేమించి ఉండకపోతే ఆయన మనల్ని ఆ యేసయ్యని మన కోసం పంపించి ఉంటాడు ఆ తండ్రి. మన బిడ్డల్ని మనం అలాంటి స్థితిలోకి పంపించగలుగుతామా? ఇంటికి వెళ్తే, స్కూల్కి వెళ్తే తిరిగి వచ్చేదాకా ఎంతగా ఆలోచిస్తాము, ఎంతగా వేదన పడతాం మనం. అలాంటిది కష్టం ఉన్నదని తెలిసినా, నష్టం ఉన్నదని తెలిసినా, బాధలు పడాలని తెలిసినా, అవమానాలు పడాలని తెలిసినా ఆ తండ్రి ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఇప్పుడు చెప్పండి, ఈజ్ హీ నాట్ వర్తీ టు వర్షిప్? ఈజ్ హీ నాట్ వర్తీ టు వర్షిప్? కొద్దిసేపు దేవుణ్ణి స్తుతిద్దామా? మన జీవితంలో ఉన్న ప్రతి బర్త్డేని దేవునికి అప్పగిద్దామా? ఏదో మనం వెయిట్ చేస్తూ ఉంటామండి, ఓకే, మన సైడ్ సొల్యూషన్స్ వెతుక్కోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటామండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటా ఉంటాం. వీ డోంట్ నీడ్ రీజన్స్ టు వర్షిప్ హిమ్. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ us ఈజ్ ద రీజన్. మన ఊపిరి మనకి రీజన్ అండి దేవుణ్ణి ఆరాధించడానికి. మన ఊపిరి మనకి రీజన్. హౌ కెన్ యూ టేక్ సచ్ అ పెయిన్ జీసస్? అంతటి బాధని, అంతటి అవమానాన్ని ఎలా ఎదుర్కొన్నావయ్యా? ఎలా తీసుకున్నావు దేవా? నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. కెన్ వి ఆల్ సే ప్రైజ్ టు హిమ్? ప్రైజ్ టు హిమ్. జీవమున్న ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ అని నిత్యము కొలుస్తున్న దేవదూతలు ఉన్నారు. అనని నిత్యము కొలుస్తున్న 24 పెద్దలు ఉన్నారు. నిత్యము అంటే 1 గంట కాదండి, నిత్యము అంటే 1 రోజు కాదు, 24 గంటలు కూడా మన లెక్కల్లో 24/7 ఆయన్ని కొలుస్తూనే ఉన్నారు. మన కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన రక్తమును కార్చాడు. ఆయన రక్తమును కార్చి ఆ సిలువ మీద ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఎంత రక్తం కార్చాడండి. దెర్ ఇస్ నో మోర్ బ్లడ్ అండ్ వాటర్ మిక్సప్ అయిపోయిందంట. అంతటి త్యాగాన్ని దేవుడు చేశాడు. మేకులు సరిపోక 4 మేకులు కొట్టాల్సిన దగ్గర 3 మేకులు కొట్టేశారు. 4 మేకులు కొట్టాల్సిన దగ్గర 3 మేకులు కొట్టారు. అంతటి బాధను దేవుడు అనుభవించాడండి. అంతటి బాధను నీ కోసం, నా కోసం అనుభవించాడు. మన కోసం, మన పాపముల కోసం. ఆయన పాపములు కాదు. హీ హ్యాస్ నో సిన్. దేవునిలో ఏ పాపము లేదు. ఆయన మన కోసం ఆ పాపాన్ని ఆయన భుజాల మీద మోసుకుంటూ, ఆయన సిలువను మోసుకుంటూ, అంత బరువైన సిలువను కొండ మీదకు మోసుకెళ్ళి గుడ్లు చిరగొట్టుకొని అక్కడ నిల్చొని మన కోసం త్యాగం చేశాడండి. ఈజ్ హీ నాట్ వర్తీ టు వర్షిప్? ఈజ్ హీ నాట్ వర్తీ టు వర్షిప్? హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వర్తీ టు వర్షిప్. ఆయన మాత్రమే మన ఆరాధనలకు అర్హుడు. ఆయనకి మాత్రమే ఆ యోగ్యత ఉంది. ఇంకెవ్వరికి కూడా ఆ యోగ్యత లేదు. మనిషికి ఆ యోగ్యత లేదు. ఇక్కడ ఉన్న ఆయన సృజించిన సృష్టికి కూడా ఆ యోగ్యత లేదు. ఆయన సృజించిన ఆకాశ నక్షత్రాలు తరించిపోతాయేమో కానీ, ఆయన సృజించిన ఈ ఆకాశములు గతించిపోతాయేమో కానీ, ఆయన మాత్రం గతించిపోని దేవుడు, నిత్యము ఉండే దేవుడు. మనల్ని విడువక ఎడబాయక ఎన్నో మేళ్లను మనం పొందుకుంటున్నా, ఎన్నో మేళ్లని మనకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఈజ్ హీ నాట్ వర్తీ టు వర్షిప్? ఆయనే కదండి. వేషధారులుగా కాదు, మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. నామకార్థంగా దేవుని దగ్గరకు వచ్చేసి వేషధారణగా కాదు, వేషధారణగా 2 పాటలు పాడేసి వెళ్ళిపోవడంగా కాదు మనం ఆరాధించాల్సింది. మన జీవిత శైలిని మార్చుకునే విధంగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. దేవునికి స్తుతులు చెల్లించగలగాలి. దేవునికి స్తోత్రములు చెల్లించగలగాలి. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రములయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు అన్నీ నీకే చెల్లును గాక.
యేసయ్యా, తండ్రి, దేవా, నీకు వందనాలయ్యా. మా కోసం నువ్వు చేసిన త్యాగం అయితే మరువలేని త్యాగమయ్యా. నా కోసం నువ్వు చేసిన త్యాగం మరువలేని త్యాగం తండ్రి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తున్నానయ్యా. కొద్దిసేపు అలాగే ఆరాధిద్దాం దేవుణ్ణి, కొద్దిసేపు అలాగే స్తుతిద్దాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీకు జీవితంలో చేసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. ఏం లేవనుకుంటున్నారా? మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్స్. అదొక్కటి చాలు మనం ఆరాధించడానికి. అదొక్కటి చాలు. మనం ఈ సన్నిధిలో ప్రతి నిత్యము ఆయన సన్నిధికి రావడానికి ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయనకి దగ్గరగా రావడానికి ఇంకొక అవకాశం ప్రతిరోజు, ప్రతి నిత్యము దేవుడు మనకి ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. లెట్స్ ఆల్ ప్రైజ్ హిమ్, లెట్స్ ఆల్ వర్షిప్ హిమ్. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నీవు పాపిని గ్రహించగా. అందరం పాడదామండి, ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నీవు పాపిని గ్రహించగానే, నీ మేలకు అలవాటయే నీ పాదములు వదలాకుంటిం, నీ మేలకు అలవాటయే నీ పాదములు వదలాకుంటిం, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం పాడదామండి, అందరం స్వరములెత్తి పాడదాం. ఎవరు మౌనంగా ఉండదు. అర్హత లేదు అని అనుకోరు. అర్హత లేదు అని, అర్హత లేని వారిని దేవుడు ఎంచుకుంటాడు. అర్హత లేని వారిని దేవుడు ఎంచుకుంటాడు. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నిన్ను మాత్రమే విశ్వాసం, నీ మీద మాత్రమే నమ్మకం. నీకు నాకు మధ్య దూరం తొలగించడానికి నీవు నా కోసం వచ్చేసావయ్యా. నీవు నా కోసం మానవ మాతృగా వచ్చేసావయ్యా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమ
చేయకుండా ఉండలేవు, నేను ఆరాధించకుండా ఉండలేనయ్యా. నీకు నాకు మధ్యలో ఉన్న దూరాన్ని తొలగించి వేయడానికి నీవు మానవ మాత్రుడిగా నా దగ్గర వచ్చేసావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ త్యాగం గొప్పది తండ్రి, నీ బలియాగం గొప్పది. నీవు కార్చిన రక్తం ద్వారా మమ్మల్ని కడిగివేసి మా పాపములను తుడిచివేసి మమ్మల్ని రక్షించి మరి ప్రభువా ఆ రక్షణకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి, నీకు మా స్తుతి అర్పణ చేయడానికి మరి ప్రభు మాకు ఇంకొక అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా జీవితంలో నాలో ఊపిరిని నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాలో ఊపిరిని నింపి నాకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ అర్హత లేని నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ అర్హత లేని నా కోసము నువ్వు ఆ ప్రాణాన్ని పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ అర్హత లేని నా కోసము నీ కుమారుణ్ణి నా కోసం పంపించావయ్యా. ఏ తండ్రి కూడా పంపించలేని, ఏ తండ్రి కూడా చేయలేని త్యాగాన్ని నువ్వు చేసావు. ఏ తండ్రి కూడా తన కుమారుని కష్టంలోకి పంపించలేని ఆ త్యాగాన్ని నువ్వు చేసి నీ కుమారుని మా కోసం పంపించావయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క నష్టమును మరి ప్రభా తీర్చగలిగిన దేవుడు నీవని ఎరగక మరి ప్రభా లోకంలో ఉన్న వాటిని పూజిస్తున్నాము, లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తున్నాము, లోకంలో ఉన్న వాటి మీదనే జీవిస్తూ ఉంటున్నాం తండ్రి. అటువంటి మా జీవితాలను తీసివేయండి. అటువంటి మా జీవితాలను మార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే. నిజమైన రక్షణను అనుగ్రహించగలిగిన దేవుడు నీవు మాత్రమే. నిజమైన దేవుడు నీవు మాత్రమే తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నా మాటలు ఏదైనా తప్పుంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా మాటలు ఏదైనా తప్పుంటే నా ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాటకు మరి ప్రభు విలువను కలిగజేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే విలువ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన అంతట్లోనూ మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి మూమెంట్స్ మాకు ఎన్నో అనుగ్రహిస్తారని ఇప్పుడు నుంచి మరి ప్రభా ప్రతి నిత్యము మరి ప్రభా నిన్ను ఆరాధిస్తూ ఉండాలని, ప్రతి విషయంలోనూ నిన్ను ఆరాధిస్తూ ఉండాలని, కష్టంలోనూ సుఖంలోనూ, నష్టంలోనూ బాధలోనూ, ప్రతి విషయంలోనూ, జాయ్లో కూడా, ప్రతి విషయంలో కూడా నేను నిన్ను ఆరాధించాలని నేను ఆశపడుతున్నాను తండ్రి. మరి ప్రభా నీ గురించిన మరి ప్రభా విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలని, నీ గురించిన విషయాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో తెలుసుకొని, ఇంకా ఆరాధనలో ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని. వాట్ ఎవర్ వి డిస్కస్డ్ టుడే ఇస్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ గాడ్. ఇంకా నీ గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. నిజమైన ఆరాధనను మేము ఇంకా తెలుసుకోవాలని మరి ప్రభా నీ ఆరాధన ద్వారా మరి ప్రభా మేము ఎన్నో పొందుకోవాలని మేము ఆశపడుతూ యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ అందరం నిలబడినట్టుండగా ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి అలాగే నిలబడి ఉండండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. ఒక 2 విషయాలు గమ్మున మాట్లాడుకుందాం.